ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునను ఉన్నవి గాని, ప్రభువు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది. చాలామంది వారి పొరుగువారిని చూసి, వారికి కీడు కలిగితే బాగుండును అని ఆలోచిస్తా ఉంటారు. ఇంకా కొంతమందయితే ఎదుటివారికి కీడు చేయడానికే ఎన్నో పన్నాగాలు పన్నుతూ, ఎన్నో ప్రణాళికలేస్తూ, వారు కీడులో ఉన్నప్పుడు వారిని చూసి ఆనందిస్తూ ఉంటారు. వాళ్ళకున్న సమస్యలు మర్చిపోయి ఎదుటివారు కీడులో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు నవ్వుకుంటూ ఆనందిస్తూ ఉంటారు. కానీ క్రైస్తవ్య జీవితంలో మనం అలాంటివి చేయకూడదు. అలా మనం ప్రవర్తించకూడదు. మన దేవుడు మనకేమని బోధించాడంటే, ఇతరుల ఎడల మనం ఎల్లప్పుడూ గూడా సహాయం చేసే వారమై ఉండాలి. కాబట్టి ఎవరైతే క్రీస్తునందు ఉంటారో, ఎవరైతే నీతిమంతులుగా ఉంటారో, అలాంటి వారి వైపు దేవుని కన్నులు ఎల్లప్పుడూ గూడా వారి మీద ఉంటాయని ఇక్కడ దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. అదే విధముగా ఆయన చెవులు నీతిమంతుల ప్రార్థనల వైపు ఉంటాయని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఎవరైతే ఎక్కువగా ప్రార్థన చేస్తారో ఆయన కనుదృష్టి వారిపైన ఉంటుంది. కాబట్టి మనందరము గూడా ఇతరులకు సహాయం చేసే వారంగా ఉండుటకు దేవుడు మనందరికీ గూడా సహాయం చేయను గాక. ఆమేన్. హల్లెలూయా.